డిస్కస్ చేసినాము, మీరు వినే ఉంటారు డ్రైవింగ్లో. సరే, ఎనీవే, కాంగ్రెస్ పార్టీ ఎందుకు దీన్ని పొలిటికల్ కలర్ ఇస్తూ, ఇది మీ మహేష్ కుమార్ గౌడ్ గారు అయితే డైరెక్ట్ ఒక మాట అనేసినారు, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం స్టార్ట్ అయింది అని. ఒకటి మీరు అన్నట్లు అడ్వకేట్ల విషయము, రెండవది ఈ బెయిల్ అన్నది విలీనానికి దారితీసిందా, విలీనం కావడానికి ముందు అనేది అయితే పునాది ఇప్పుడు పడలేదు. నా ఉద్దేశంలో ఎంపీ పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే పునాది పడ్డది. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే మార్చిలోనే అరెస్ట్ కావడం జరిగింది కవిత గారు. అరెస్ట్ అయిన తర్వాత అనేక రకాల చర్చలు, అనేక రకాల డిస్కషన్స్ జరిగిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మాకు మీరు చేయండి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మేము మీకు చేస్తాము అనేటువంటి ఒక మంచి ఉడంబడిక జరిగిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో అవునన్నా కాదన్నా, ఈవెన్ అఫీషియల్లీ ఐఎమ్ కమింగ్ అవుట్, టీఆర్ఎస్ స్టిల్ ఇస్ ఎ వైబ్రెంట్ పొలిటికల్ పార్టీ ఇన్ తెలంగాణ. ఎప్పుడు ఆ రోజు ఎందుకంటే వేగంగా మాట్లాడే ఎలక్షన్ ముందు చలో నరేంద్ర మోడీ, రామ మందిరము, ఈ అర్బన్ ఏరియాస్లో పార్లమెంటు ఆస్పెక్ట్కి వచ్చేసరికి బీజేపీ ఇది ఉండడం వల్ల బీజేపీకి వచ్చిండవచ్చు, కానీ గ్రాస్ రూట్లో ఎంతైనా అవునన్నా కాదన్నా టీఆర్ఎస్ ఉండింది, క్యాడర్ కానీ ఓటు బ్యాంక్ కానీ ఉండింది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో అది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి డిపాజిట్లే పోయి కొన్ని దగ్గర 3వ స్థానంకి వచ్చి ఒక్క స్థానం కూడా రాకుండా పార్లమెంట్లో బీజేపీకి 8 రావడంలో పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సహకరించింది డైరెక్ట్గా. కొన్ని చోట్ల నాయకులే చెప్పారు. నో సిద్దిపేట ఇస్ ఎగ్జాంపుల్, గజ్వేల్ ఇస్ ఎగ్జాంపుల్, ఈవెన్ ఓపెన్ సీక్రెట్. కనుక అక్కడ క్విడ్ ప్రోకో లాగా మాకు అక్కడ రాజకీయంగా ఉపయోగపడండి, మీకు ఇక్కడ కుటుంబ పరంగా మీరు అనుభవిస్తున్న మానసిక వేదనకు మేము సహకరిస్తాము అని చెప్పిన మాట వాస్తవము, నిర్వివాదాంశము. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ఈజీగా అర్థం చేసుకోగలిగినటువంటి విషయం. దాని తర్వాత మీరు అన్నట్లు కోర్టుకు దీనికి ఏం సంబంధం, ఇది సంబంధం, అది సంబంధం, ఎంత ఏం చెప్పినా కోర్టులో వాదనలు పీపీ గారు, జీపీ గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీళ్ళందరూ వాదిస్తారు కదా ప్రభుత్వం తరఫున. వాళ్ళు వాదించే విధానాన్ని బట్టే ప్రభుత్వం తరఫున కానీ, ఆ డిపార్ట్మెంట్ తరఫున కానీ, ఈడీ తరఫున కానీ, సిబిఐ తరఫున కానీ, లేకపోతే ఈ డ్రగ్స్ లిక్కర్ అంటే వాళ్ళు ఇచ్చే సబ్మిట్ చేసే అఫిడవిటో వాళ్ళు వాదనల మీద డిపెండ్ అయ్యి ఇవన్నీ ఉంటాయి. అంతకుముందు